షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంతలేదు ఇంతలేదు, నా ప్లాన్ కి ఎదురు లేదు అని పెద్ద బిల్డప్ ఇచ్చారు. గీత రామ్ దగ్గరికి వెళ్లకుండా చేసేస్తాను, కలవకుండా ఆపేస్తాను, శాశ్వతంగా ఇద్దరినీ విడదీసేస్తాను అన్నారు. ఇప్పుడు ఏం చేయలేక ఇక్కడికొచ్చి చేతులు పిసుకుంటున్నారు. మీరేదో ఊడబడుస్తారని మిమ్మల్ని నమ్మి మీకు సపోర్ట్ చేస్తూ ప్రతిసారి నేను ఫూల్ అయిపోతున్నాను. ప్రియా, అవునండి, ఏం సాధించారు ఇప్పటి వరకు? మావయ్య గారు మనం అక్కడికి వెళ్లాల్సిందే, రామ్ గీతతో వేరే కాపురం పెట్టించాల్సిందే అని ఆయన చెప్తుంటే మీరు అడ్డుపడాలి కదా. అవసరమైతే ఆయన ఎదిరించైనా గీత రామ్ దగ్గరికి వెళ్లకుండా ఆపాలి కదా. ఇప్పుడేమైంది? ఇంకేమవ్వాలి, రేపక్కడికి వెళ్ళాలి కదా. ఇక్కడంటే మీరు నేను ఉంటాం కాబట్టి రామ్ గీతలు కలవకుండా, రామ్కి గీత మీద పాజిటివ్ ఒపీనియన్ కలగకుండా చూసుకుంటూ వచ్చాం. కానీ అక్కడ వాళ్ళిద్దరే ఉంటారు. ఇద్దరే ఉన్నా రామ్ మీద నాకు నమ్మకం ఉంది. కానీ వయసుని నమ్మలేం కదా. ఏకాంతం వాళ్ళని దగ్గర చేస్తే, ఒక్కటయ్యేలా చేస్తే, కాపురం జరిగేలా చేస్తే, ఏ మనవన్న మనవరాలను తెచ్చి మీ చేతిలో పెడితే గీత పిల్లల్ని ఆడించడం తప్ప ఇక మీరు చేయడానికి ఏం మిగలదు. పిచ్చిదాన, 25 సంవత్సరాలుగా మీ అత్తని సాధించడానికి ఒక అవకాశం జారిపోతే మరొక అవకాశం, ఒక ప్లాన్ ఫ్లాప్ అయితే మరొక ప్లాన్ వేస్తూనే ఉన్నాను, సాధిస్తూనే ఉన్నాను, గెలుస్తూనే ఉన్నాను. తోడి కోడల్నే సాధించిన దాన్ని, నాకిష్టం లేకుండా నా ఇంటి కోడలైన దాన్ని వేధించకుండా ప్రశాంతంగా ఉండనిస్తానా? రేపెలాగూ గృహప్రవేశమని వెడుతున్నాంగా. వెళ్తే 2 రోజులుంటాం, ఆ తర్వాత తిరిగి రావాలిగా. మీరందరూ తిరిగొస్తారు, కాని నేను రాను. వాళ్లతో అక్కడే ఉంటాను. ఏ కొడుకు కోడలు కొత్త కాపురం దగ్గరుండి చూసొస్తారా? ఆ గీత ఇలాంటి కాపురం నాకొద్దు అంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ గుండెలు పగిలిపోయేలా ఏడుస్తూ ఉంటే దగ్గరుండి ఆనందించి వస్తారు. ఏం చేస్తారు? అదేం పల్లెటూరు కాదు, సిటీ. ఇక్కడలాగా ఇండివిజువల్ హౌసెస్ కాదు, అపార్ట్మెంట్ కల్చర్.